హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అలాగే స్టేట్ కోటా కౌన్సిలింగ్లో ఏ టైప్ ఆఫ్ సీట్స్ని ఏ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్కి ఎంత పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ కేటాయిస్తారు దీనికి సంబంధించి ఈరోజు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే అసలు ఏ టైప్ ఆఫ్ సీట్స్ ఉంటాయి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది ఇక్కడ చూద్దాము. ఎయిమ్స్ కాలేజెస్ లో 100% సీట్స్ కూడా కేవలము ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే ఫిల్ చేస్తారు. సెకండ్ కేటగిరీ జిప్మర్ లో కేవలము 15% సీట్లు మాత్రమే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ అవుతాయి. రిమైనింగ్ సీట్స్ జిప్మర్ పుదుచ్చేరి ఇంటర్నల్ కేటగిరీలో సీట్స్ ని ఫిల్ చేయడం జరుగుతుంది. అలాగే ఆల్ ఇండియా కోటా గవర్నమెంట్ కాలేజెస్ కేటగిరీలో 15% సీట్స్ అంటే ఏ స్టేట్ స్టూడెంట్స్ అయినా సరే ఏ స్టేట్ లోనైనా సరే మీరు చదువుకునేటువంటి అవకాశం ఉంది. సో గవర్నమెంట్ కాలేజెస్ లో ఉన్నటువంటి 15% సీట్లు అందరికీ కూడా కేటాయిస్తారు. అలాగే డీమ్డ్ మేనేజ్మెంట్ కోటా, డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే ఇవి జస్ట్ బి క్యాట్ కంటే ఎక్కువ, సి క్యాట్ కంటే తక్కువ ఉంటుంది ఫీజు. డీమ్డ్ మేనేజ్మెంట్ కోటాలో 85% సీట్స్ ఫిల్ చేస్తారు. అలాగే డీమ్డ్ లో ఎన్ఆర్ఐ కోటా సీట్స్ కూడా ఉంటాయి, అవి 15% సీట్స్ ఉంటాయి. ఎవరైతే ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో వీళ్ళు ఖచ్చితంగా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేస్తేనే అప్పుడు మాత్రమే ఈ కేటగిరీలో సీటు పొందే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ ఎవరు అంటే ఈఎస్ఐ ఐపీ కోటా. ఎవరైతే ఈఎస్ఐ ఐపీ కోటా సర్టిఫికెట్ పొంది ఉన్నారో ఆల్రెడీ ఈఎస్ఐసి అఫీషియల్ వెబ్సైట్ లో వాళ్ళకి 35% సీట్స్ కేవలం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేస్తారు. అలాగే 15% సీట్స్ అంటే నాన్ ఐపీ కోటా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే ఈ సర్టిఫికెట్ లేని వాళ్ళకి 15% సీట్స్ ఉంటాయి. కాబట్టి ఈ 50% సీట్స్ మొత్తం కూడా మనకి ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే ఫిల్ చేస్తారు. నెక్స్ట్ ఏఎఫ్ఎంసీలో మనకి కేవలము అప్లికేషన్ ప్రాసెస్ మాత్రమే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది. కానీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే మాత్రం ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో జరగదు. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే ఏఎఫ్ఎంసి పూణే వెబ్సైట్ లో జరుగుతుంది. ఇది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. స్టేట్ కోటా కౌన్సిలింగ్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి అంటే జనరల్ గా మన తెలుగు వాళ్ళకి నేను తెలుగులో వీడియోస్ చేస్తూ ఉన్నాను కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీట్స్ ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు అనేది ఇక్కడ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా అని 2 కౌన్సిలింగ్స్ ఉంటాయి. మరలా రెండింటికి కూడా సపరేట్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సపరేట్ గా ఈచ్ కౌన్సిలింగ్ కి 4 రౌండ్స్ ఉంటాయి అని మనందరికీ తెలుసు. కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ ద్వారా ఏ కేటగిరీ సీట్స్ ఫిల్ చేస్తారు. అయితే కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ ద్వారా ఏ కేటగిరీ సీట్స్ గవర్నమెంట్ కాలేజెస్ లో ఉంటాయి, అలాగే ప్రైవేట్ కాలేజెస్ లో కూడా ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ కాలేజెస్ లో ఏ కేటగిరీ సీట్స్ తీసుకున్నట్లయితే 85% సీట్స్ అన్ని కూడా కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ ద్వారానే ఫిల్ చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజెస్ లో పేమెంట్ సీట్స్ ఉండవు కాబట్టి. మరి మిగతా 15% ఏమైనా మీకు డౌట్ రావచ్చు. ఆల్రెడీ ఆల్ ఇండియా కోటా 15% కి వెళ్ళిపోయినాయి కాబట్టి రిమైనింగ్ 85% సీట్స్ ని మాత్రం కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేస్తారు. ఓకే, అదే ప్రైవేట్ కాలేజెస్ తీసుకున్నట్లయితే కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ లో కేవలము ఏ కేటగిరీ క్రింద 50% సీట్స్ ని మాత్రమే ఫిల్ చేస్తారు. అదే మీకు ప్రైవేట్ కాలేజెస్ లో రిమైనింగ్ 50% సీట్స్ ని ఈ మేనేజ్మెంట్ కోటాకి ఫిల్ చేస్తారు. ఈ మేనేజ్మెంట్ కోటాలో మనకి 2 టైప్స్ ఉంటాయి, బి క్యాట్ అండ్ సి క్యాట్. సి క్యాట్ నే ఎన్ఆర్ఐ కోటా అని కూడా అంటారు. సో బి క్యాట్ లో మళ్ళా 35%, ఎన్ఆర్ఐ కోటాకి 15% అంటే ఈ 50% ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది ఏపీ మరియు తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా జరిగేటువంటి ప్రాసెస్ ఇది. ఓకే, సో మీరు ఎవరైనా సరే ఈ రెండింటిలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ముందుగానే నిర్ణయించుకోండి. ఎందుకంటే 2 అప్లికేషన్స్ కూడా ఒకేసారి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ తర్వాత అప్లై చేసుకునే అవకాశమే ఉండదు. అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి స్టేట్ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ లో కేటగిరీ వైజ్ గా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ని కేటాయించారు అనేది ఇక్కడ చూద్దాము. మనకి ఏపీ స్టేట్ లో ఇచ్చినటువంటి కేటగిరీస్ ఇక్కడ 1 to 14 టోటల్ గా 14 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 14 కేటగిరీస్ లో ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ కేటగిరీ అంటే ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అని అర్థం. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అంటే ఎవరైతే ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో ఎవరికైతే వాళ్ళ యొక్క పేరెంట్స్ ఇన్కమ్ 8 లక్షల కంటే తక్కువ ఉందో ఆ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్రింద వర్తిస్తారు.
అంతేగాని ఈ స్టూడెంట్ కి బీసీ గాని ఎస్సీ గాని ఎస్టీ గాని వీటిలో ఏ ఒక్క రిజర్వేషన్ కూడా వర్తించకూడదు. ఏ రిజర్వేషన్ లేనటువంటి స్టూడెంట్స్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయి ఉండాలి. వాళ్ళకి ఇన్కమ్ బేస్డ్ గా ఈడబ్ల్యూఎస్ కేటగిరీని ఇంప్లిమెంట్ చేస్తారు. సో వీళ్ళకి 10% సీట్స్ కేటాయించారు. ఓకే, నెక్స్ట్ బీసీకి, బీసీలో ఏబిసిడిఈ అని ఉంటుంది. వీళ్ళకి 29% సీట్స్ ని కేటాయించారు. ఈ ఏబిసిడిఈ కూడా ఏకి 7%, బికి 10%, సికి 1%, డికి 7%, ఈకి 4% చొప్పున కేటాయించారు. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ. ఎస్సీ కేటగిరీకి 3 గ్రూప్స్ ఉన్నాయి. 3 గ్రూప్స్ కి G1, G2, G3 15% సీట్స్ ని ఇక్కడ G1 కి 1%, G2 కి 6.5%, G3కి 7.5% క్రింద కేటాయించారు. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ. ఎస్టీ కేటగిరీకి 6% సీట్స్ కేటాయించారు. అలాగే నెక్స్ట్ కేటగిరీ ఎవరు అంటే ఏపీఎన్ఎల్, అంటే ఏపీ నాన్ లోకల్ స్టూడెంట్స్ 10 ఇయర్స్ డొమిసైల్ సర్టిఫికేట్ కానీ పెట్టుకుంటే, అది తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరితైనా పెట్టుకోవచ్చు, లేదా స్టూడెంట్ 10 సంవత్సరాలు నివసించి ఉన్నా కూడా ఏపీలో ఆ డొమిసైల్ పెట్టుకునైనా, స్టూడెంట్ ఏపీలో ఒక్క సంవత్సరం చదవకపోయినా సరే పెట్టుకునేటువంటి డొమిసైల్ సర్టిఫికెట్ ని బేస్ చేసుకొని ఏపీ నాన్ లోకల్ కేటగిరీలో 15% సీట్స్ ని కేటాయిస్తున్నారు. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ 15% ఏపీ నాన్ లోకల్ స్టూడెంట్స్ కి కూడా అన్ని రిజర్వేషన్స్ లో వీళ్ళకి పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ఇస్తారు. అంటే రిజర్వేషన్స్ అప్లికేబుల్ వీళ్ళకి కూడా. పీడబ్ల్యూబీడీ కేటగిరీ స్టూడెంట్స్ అంటే ఫిజికల్లీ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, వీళ్ళకి 5% సీట్స్ ఇచ్చారు. అయితే ఈ పీడబ్ల్యూబీడీ కేటగిరీ స్టూడెంట్స్ కి మాత్రం కేవలం ఈ 5% సీట్స్ కూడా ఓన్లీ లోకల్ స్టూడెంట్స్ కి మాత్రమే కేటాయిస్తారు. ఒకవేళ సీట్స్ కానీ మిగిలిపోతే, అంటే సఫిషియంట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే, ఏ కేటగిరీలో అయితే సీట్స్ మిగిలిపోయినాయో ఆ కేటగిరీ సీట్స్ ని నాన్ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో ఆ రెస్పెక్టివ్ కేటగిరీ స్టూడెంట్స్ కి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ని బేస్ చేసుకుని కేటాయించేస్తారు. నెక్స్ట్ క్యాప్. క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ అంటారు. దీనిలో ఇంతకు ముందు కేవలము ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మాత్రమే ఉండేవి. 2024 సంవత్సరంలో ఏపీ స్టేట్ లో కన్వీనర్ కోటాకి సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ను కూడా యాడ్ చేశారు. కాబట్టి ఈ 5 కేటగిరీ పీపుల్ కూడా షేర్ చేసుకునేది 1% ఆఫ్ సీట్స్ ని. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నాట్ ఓన్లీ లోకల్ స్టూడెంట్స్, నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్లే. అంటే క్యాప్ అనేది వాళ్ళు ఎక్కడో వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉండుంటారు కాబట్టి వాళ్ళు ఈ సర్వీస్ లో జాయిన్ అయినప్పుడు ఎక్కడైతే ఏ స్టేట్ ద్వారా అయితే సర్వీస్ లో జాయిన్ అయ్యారో వాళ్ళ యొక్క 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి క్యాప్ సర్టిఫికెట్ ని ఇష్యూ చేస్తారు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఇక్కడ టోటల్ గా అన్ని సీట్స్ ని కూడా, అంటే 1% సీట్స్ ని కూడా లోకల్ స్టూడెంట్స్, నాన్ లోకల్ స్టూడెంట్స్ ఇద్దరు కలిపి షేర్ చేసుకుంటారు. అందుకనే మీకు సీట్ మ్యాట్రిక్స్ లో కూడా లోకల్ ఎదురుగా ఇవ్వరు. క్యాప్ కు సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ కేవలము ఏపీ యూఆర్ అని అక్కడే చూపిస్తూ ఉంటారు. అంటే లోకల్ వాళ్ళైనా నాన్ లోకల్ వాళ్ళైనా సరే అదే కేటగిరీకి వర్తిస్తారు. కాబట్టి ఆర్డర్ ఆఫ్ మెరిట్ అలాగే రిజర్వేషన్స్ ప్రకారంగా కూడా ఇక్కడ క్యాప్ సీట్స్ అలాట్ చేస్తారు. సో క్యాప్ లో కూడా రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఓకే, నెక్స్ట్ ఎన్సిసి, నేషనల్ క్యాడెట్ కార్ప్స్. వీళ్ళకి కూడా 1% సీట్స్ ఉన్నాయి. ఎన్సీసీకి మాత్రం కేవలం లోకల్ స్టూడెంట్స్ కి మాత్రమే ఇస్తారు. అయితే ఇక్కడ ఏ సర్టిఫికెట్ కి కొంచెం తక్కువ వెయిటేజ్ ఉంటుంది, కేవలము బి కేటగిరీ సర్టిఫికెట్ కి అయితేనే ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. అంతేకాదు వీళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటి ఈవెంట్స్ ని బట్టి మార్క్స్, అంటే మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఇది మీకు ఫిజికల్ వెరిఫికేషన్ జరిగినప్పుడు అక్కడ మార్క్స్ వెయిటేజ్ వాళ్ళు యాడ్ చేస్తారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ సీట్ అలాట్మెంట్ ఇస్తారు. నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఈ కోటా ఉంది. 0.5% సీట్స్ స్పోర్ట్స్ కోటా మీకు కేటాయిస్తారు. ఇది కూడా కేవలము లోకల్ స్టూడెంట్స్ కి మాత్రమే. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏ లెవెల్ ఆఫ్ స్పోర్ట్స్ లో వీళ్ళు సీట్స్ ఇస్తారు అనేది. అంటే నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్ ని బేస్ చేసుకొని, అంటే సపోజ్ మెడల్స్ ఉన్నాయి అనుకోండి, గోల్డ్ మెడల్ ఉంది ఒక స్టూడెంట్ కి నేషనల్ లెవెల్లో, వాళ్ళకి హైయెస్ట్ ప్రయారిటీ వస్తుంది. స్టేట్ లెవెల్లో అనుకోండి కొంచెం తక్కువ ప్రయారిటీ, అదే డిస్ట్రిక్ట్ లెవెల్ అనుకోండి తక్కువ ప్రయారిటీ. అసలు నేషనల్, స్టేట్ ఎవ్వరు లేకుండా ఓన్లీ డిస్ట్రిక్ట్ వాళ్ళే ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా రావచ్చు. కాబట్టి మీరు ఇక్కడ ఎలా వస్తుంది అనేది ఇక్కడ కూడా మీకు ఫిజికల్ వెరిఫికేషన్ జరిగినప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్, అక్కడ మీ యొక్క సర్టిఫికెట్స్ ని బేస్ చేసుకుని వాళ్ళు మార్క్స్ యాడ్ చేసుకుని మెరిట్ లిస్ట్ ఇస్తారు. దాన్ని బట్టి మాత్రమే మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీకంటే తక్కువ స్కోర్ ఉన్న స్టూడెంట్ కూడా సీట్ రావచ్చు. ఎందుకు అంటే ఆ స్టూడెంట్ మీకంటే సీనియర్ అయి ఉండొచ్చు, మీకంటే నంబర్ ఆఫ్ మెడల్స్ లేదా సర్టిఫికెట్స్ ఎక్కువ ఉండుండొచ్చు, బహుశా వెయిటేజ్ ఉన్నటువంటి సర్టిఫికెట్స్. సో ఇలా మనకి అంటే వెరిఫికేషన్ బేస్ చేసుకుని మాత్రమే ఎన్సీసీకైనా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కైనా సీట్ అలాట్మెంట్ ఉంటుంది. కాకపోతే లోకల్ స్టూడెంట్స్ కి మాత్రమే కేటాయిస్తారు ఈ సీట్స్ అన్ని కూడా.
నెక్స్ట్ భారత స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇక్కడ కూడా 0.5% సీట్స్ కేటాయిస్తూ ఉన్నారు. వీళ్ళకి కూడా సర్టిఫికెట్స్ బేస్డ్ గా మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ టైంలో వీళ్ళు మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. దాన్ని బేస్ చేసుకుని అలాట్మెంట్ ఉంటుంది. ఇక్కడ కూడా కేవలం లోకల్ స్టూడెంట్స్ కి మాత్రమే ఆపర్చునిటీ ఉంటుంది. నెక్స్ట్ పిఎంసి, పోలీస్ మ్యాట్యూర్ చిల్డ్రన్, అంటే ఒకవేళ ఎవరైనా వృత్తిరీత్యా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు చనిపోతే వాళ్ళ పిల్లలకి కూడా 0.25% సీట్స్ ఉన్నాయి. ఇవి కూడా కేవలం లోకల్ స్టూడెంట్స్ కి మాత్రమే కేటాయిస్తారు. ఓకే. అలాగే ఆంగ్లో ఇండియన్ కి కేవలము ఎంబీబీఎస్ లో ఒక్క సీట్ కేటాయిస్తున్నారు. కాబట్టి ఎవరైనా అంటే దీనికి రిలేటెడ్ గా ఉంటే వాళ్ళ యొక్క డాక్యుమెంటేషన్ ని మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు అప్లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫికేషన్ చేసి మీకు సీట్ కేటాయిస్తారు. ఓకే. నెక్స్ట్ ఉమెన్ కేటగిరీ కూడా ఉంది, అంటే గర్ల్స్ రిజర్వేషన్ అంటారు. 1/3 ఆఫ్ సీట్స్, అంటే ఇప్పుడు నేను పైన చెప్పినటువంటి ఈ కేటగిరీస్ అన్నింటిలో కూడా అంటే ఈ 13వ నెంబర్ వరకు కూడా గర్ల్స్ కి కొంత రిజర్వేషన్ ఖచ్చితంగా ఉంది అని అర్థం. అలాగే ఏపీ స్టేట్ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ చూసినట్లయితే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ కాలేజెస్ ఈ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి, అలాగే ఏ కేటగిరీ ఆఫ్ సీట్స్ ఉంటాయి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఎలకేట్ చేస్తారు, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఫస్ట్, నాన్ మైనారిటీ ప్రైవేట్ కాలేజెస్ అంటే ముస్లిం మైనారిటీ కాలేజెస్ కాకుండా మిగిలిన ఆల్ ప్రైవేట్ కాలేజెస్ అని అర్థం. కాకపోతే మీకు ప్రాస్పెక్టస్ లో అలాగే కౌన్సిలింగ్ లో యూజ్ చేసేటప్పుడు ఈ పదాన్ని వాడతారు కాబట్టి మీకు అర్థమవుతుంది అని ఫుల్ ఫామ్ ఇచ్చాను. అంటే సింపుల్ గా చెప్పాలంటే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అని అర్థం. ఓకే. వీటిల్లో మనకి 35% సీట్స్ బి కేటగిరీ కింద ఉంటాయి. అలాగే 15% సీట్స్ సి కేటగిరీకి కేటాయిస్తారు. ఆల్రెడీ ఇంతకు ముందుగానే చెప్పాను. ఎందుకంటే మనకి ప్రైవేట్ కాలేజెస్ లో టోటల్ గా 100% సీట్స్ ఉంటే ఈ 100% సీట్స్ టూ టైప్స్ ఉంటాయి. అంటే 50% కన్వీనర్ కోటాకి, అలాగే 50% మేనేజ్మెంట్ కోటాకి అని ఇంతకు ముందే చెప్పాను నేను. సో ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ కోటా 50% సీట్స్ ని బికి సికి టూ పార్ట్స్ క్రింద డివైడ్ చేస్తారు. అంటే బికి 35% సీట్స్, అలాగే సికి అంటే ఎన్ఆర్ఐ కేటగిరీకి 15% సీట్స్ క్రింద డివైడ్ చేస్తారు. ఈ బి కేటగిరీని మళ్ళీ టూ పార్ట్స్ క్రింద స్ప్లిట్ చేస్తారు. బి1 అండ్ బి2 అంటారు. బి1 అంటే నాన్ లోకల్ స్టూడెంట్స్, బి2 అంటే లోకల్ స్టూడెంట్స్ అని అర్థం. ఈ బి1 కి 15% సీట్స్ ఉంటాయి, బి2కి 85% సీట్స్ ఉంటాయి. అంటే ఈ పర్సంటేజెస్ ఏంటి అంటే ఈ 35% ని స్ప్లిట్ చేసినప్పుడు ఈ టైప్ ఆఫ్ పర్సంటేజ్ లో డివైడ్ చేస్తారు అని అర్థం. క్లియర్? సో ఇలా మనకి ప్రైవేట్ కాలేజెస్ లో డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అదే ఇక్కడ మీకు ఇచ్చాను. సో బి కేటగిరీ 35% సీట్స్ ని, బి2కి 85%, అంటే ఇవి కేవలము లోకల్ స్టూడెంట్స్ కి మాత్రమే. అలాగే బి1 15% సీట్స్ ఎవరైతే 10 ఇయర్స్ డొమిసైల్ కలిగి ఉంటారో అంటే పేరెంట్స్ అవ్వచ్చు లేదా స్టూడెంట్ అవ్వచ్చు, ఆ నాన్ లోకల్ స్టూడెంట్స్ కి కేటాయిస్తారు. సో నాన్ లోకల్ స్టూడెంట్స్ కి కన్వీనర్ కోటాలో సీట్స్ ఉంటాయి, అలాగే మేనేజ్మెంట్ కోటా సీట్లు కూడా ఉంటాయి అని అర్థం చేసుకోవాలి మీరు. నెక్స్ట్, నాన్ మైనారిటీ ప్రైవేట్ కాలేజెస్ లో సి కేటగిరీ సీట్స్ లేదా ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ అంటారు. ఇవి 15% సీట్స్ ఉంటాయి. ఇక్కడ ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు. ఏ స్టేట్ వాళ్ళైనా, ఒరిజినల్ ఎన్ఆర్ఐస్ అయినా సరే, ఎన్ఆర్ఐ స్పాన్సరింగ్ స్టూడెంట్స్ అయినా సరే, మీకు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఉంటే ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు. నెక్స్ట్, ముస్లిం మైనారిటీ ప్రైవేట్ కాలేజెస్. ఇక్కడ కేవలము ముస్లిం మైనారిటీ డిపార్ట్మెంట్ నుండి మైనారిటీ సర్టిఫికెట్ కలిగి ఉన్నటువంటి స్టూడెంట్స్ కి మాత్రమే ఈ ముస్లిం మైనారిటీ కాలేజెస్ లో సీట్స్ కేటాయిస్తారు. ఇక్కడ కూడా మనకి బి కేటగిరీ ఉంటుంది, అలాగే సి కేటగిరీ ఉంటుంది. ఈ బి కేటగిరీ అంటే అర్థము ఇక్కడ బి2 బి1 రెండు ఉండవు. కేవలం మనకి అలాట్మెంట్ లిస్ట్ లో బి1 అని మాత్రమే చూపిస్తారు. బి1 కి 35% సీట్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి అంటే 50% సీట్స్ కన్వీనర్ కోటాకి వెళ్ళిపోయినాయి కదా. ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో కేవలము బీకి సికి కలిపి 50% సీట్స్ ఉంటాయి. కాబట్టి బి1 కి 35%, అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీకి 15% సీట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ బి1 అని చెప్పాను అంటే అర్థము లోకల్ స్టూడెంట్స్ ఉంటారు, నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటారు, అందరినీ కలిపి బి1 అనే అంటారు. ఇక్కడ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కొంచెం తక్కువగా ఉంటారు కాబట్టి ఒకవేళ సీట్స్ మిగిలిపోతే వేస్ట్ అయిపోతాయేమో అనే భావంతో అంటే బి1 బి2 అందరినీ కలిపి ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో సీట్స్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? కాకపోతే ఇక్కడ నాన్ లోకల్ ఎవరు అంటే ఇక్కడ కూడా 10 ఇయర్స్ డొమిసైల్ కలిగినటువంటి ముస్లిం మైనారిటీ సర్టిఫికెట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు, గుర్తుంచుకోండి. అంతేకాని ఈ 10 ఇయర్స్ డొమిసైల్ కలిగి ఉన్న నాన్ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ వర్తించరు ఇక్కడ. ఒకవేళ ఇక్కడ సీట్స్ మిగిలిపోతే అప్పుడు నాన్ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కూడా లాస్ట్ రౌండ్స్ లో కేటాయిస్తారు.
అలాగే ఇక్కడ ఎన్ఆర్ఐ కేటగిరీలో 15% సీట్స్ ఆల్ ఓవర్ ఇండియా లేదా ఎన్ఆర్ఐస్ లో ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఒకవేళ సీట్స్ మిగిలిపోతే అప్పుడు నాన్ మైనారిటీ స్టూడెంట్స్ కూడా కేటాయించే అవకాశం ఉంది. నెక్స్ట్, న్యూ గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ అంటారు వీటిని. ఇక్కడ కూడా మనకి బి కేటగిరీ ఉంది, సి కేటగిరీ ఉంది. బి కేటగిరీని B2 అని ఇచ్చారు. ఎందుకు అంటే కేవలము ఏపీ లోకల్ స్టూడెంట్స్ కి మాత్రమే ఈ సీట్స్ ఇస్తారు. ఇక్కడ ఫీజు 12 లక్షలు మాత్రమే ఉంటుంది కాబట్టి మిగిలిన కాలేజెస్ లో 13,20,000 రూపాయలు సంవత్సరానికి కట్టాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ కాలేజెస్ రెండింటికి కూడా ఒకటే ఫీజు ఉంటుంది. అంటే బి క్యాట్ లో. సి క్యాట్ అయితే 39,60,000 మాక్సిమం లిమిట్. దానిలో మీరు బార్గెన్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కూడా 35% B2 కేటగిరీకి, అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీకి 15% సీట్స్. ఈ ఎన్ఆర్ఐ కేటగిరీకి మాత్రం ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు, నాట్ ఓన్లీ లోకల్ స్టూడెంట్స్. అలాగే తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ చూస్తే ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ కేటగిరీస్ లో పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ కేటగిరీ జనరల్ కేటగిరీ, సెకండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఈడబ్ల్యూఎస్ కి 10% సీట్స్. బీసీలో 5 సబ్ కేటగిరీస్ ఉంటాయి, ఏబిసిడిఈ. టోటల్ 29% సీట్స్ ని ఏకి 7%, బి 10%, సి 1%, డి 7%, ఈ 4% చొప్పున డివైడ్ చేయడం జరిగింది. అలాగే ఎస్సీ కేటగిరీకి 15% సీట్స్ 3 కేటగిరీస్ క్రింద డివైడ్ చేశారు. G1 కి 1%, G2 కి 9%, G3 కి 5%. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీకి 6% సీట్స్ కేటాయించారు. ఇక్కడ కేవలము లోకల్ స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. నాన్ లోకల్ కేటగిరీలో ఏపీ స్టూడెంట్స్ కానీ వేరే ఏ ఇతర స్టూడెంట్స్ కానీ డొమిసైల్ బేస్డ్ కానీ ఎవ్వరు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు. ఒకవేళ తెలంగాణ డొమిసైల్ కలిగి ఉన్నప్పటికీ కూడా 9th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు ఎవరైతే తెలంగాణ స్టేట్ లో చదువుతారో వాళ్ళకి మాత్రమే ఈ కన్వీనర్ కోటా సీట్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ కేటగిరీ స్టూడెంట్స్. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ కేటగిరీ 5% సీట్స్ ఉన్నాయి. ఒకవేళ సఫిషియంట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ లేకపోతే అప్పుడు వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ కేటగిరీలో ఉన్నటువంటి ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో నాన్ పీడబ్ల్యూబీడీ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఆ సీట్స్ ని కేటాయిస్తారు. అలాగే నెక్స్ట్ క్యాప్. క్యాప్ కోటాలో కేవలము ఇక్కడ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మాత్రమే ఉంటారు. 1% సీట్స్ కేటాయించారు. సిఆర్పిఎఫ్ ని, బిఎస్ఎఫ్ ని తెలంగాణ స్టేట్ లో యాడ్ చేయలేదు క్యాప్ కేటగిరీలో. ఓకే. నెక్స్ట్ ఎన్సిసి, నేషనల్ క్యాడెట్ కార్ప్స్. ఇక్కడ సపరేట్ గా పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ అనేవి కేటాయించలేదు. కానీ ఎవరైతే ఎన్సీసీలో మీరు సర్టిఫికెట్స్ ని అప్లోడ్ చేస్తారో అప్లికేషన్ ఫిల్లింగ్ చేసినప్పుడు మీరు అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికెట్స్ ని బేస్ చేసుకొని గ్రేస్ మార్క్స్ నీట్ స్కోర్ తో యాడ్ చేసి ఆ తర్వాత టోటల్ మార్క్స్ ని కౌంట్ చేసి దాని ప్రకారంగా మీ యొక్క రెస్పెక్టివ్ కేటగిరీలో ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో సీట్ అలాట్మెంట్ ఇస్తారు. అయితే గ్రేస్ మార్క్స్ ఎలా యాడ్ చేస్తారు అనే దానికి ఇక్కడ మనకి ప్రాస్పెక్టస్ లో 2024 దానిలో లిస్ట్ ఇచ్చారు. సో పార్టిసిపేషన్ ఇన్ రిపబ్లిక్ డే క్యాంప్ ఆర్డీసీ అయితే 7%. అదే పార్టిసిపేషన్ ఇన్ థాల్ సైనిక్ క్యాంప్ టిఎస్సి ఆర్ వాయు సైనిక్ క్యాంప్ విఎస్సి ఆర్ నాయు సైనిక్ క్యాంప్ ఎన్ఎస్సి ఈ కేటగిరీస్ లో గానీ మీరు పార్టిసిపేట్ చేసుకుంటే 5%. అలాగే ఎన్సిసి బి సర్టిఫికేట్ ఉంటే 3%. సో మీరు పార్టిసిపేట్ చేసినటువంటి సర్టిఫికేట్ ని బట్టి ఇక్కడ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ యాడ్ చేసి ఆ టోటల్ గ్రేస్ మార్క్స్ ని నీట్ స్కోర్ కి యాడ్ చేసి ఆ టోటల్ నీట్ స్కోర్ ని ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో మీరు మీ కేటగిరీలో సీటు పొందే అవకాశాన్ని కల్పిస్తారు. నెక్స్ట్ పిఎంసి, పోలీస్ మ్యారిడ్ చిల్డ్రన్. వీళ్ళకి 0.25% సీట్స్ ఉన్నాయి. ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ లో అమరవీరులు అయ్యారో వాళ్ళ యొక్క పిల్లలకి రిజర్వేషన్ కల్పిస్తున్నారు. వాళ్ళకి 0.25% సీట్స్ కేటాయించారు. నెక్స్ట్ సిఎస్ఎల్, చిల్డ్రన్ ఆఫ్ సింగరేణి కాలరీస్ 5% సీట్స్ ఉన్నాయి. అంటే సింగరేణి కాలరీస్ లో జాబ్ చేసేటువంటి ఎంప్లాయీస్ యొక్క పిల్లలకి 5% సీట్స్ రిజర్వేషన్ కేటాయించారు. అంటే మనకి 150 సీట్స్ ఉంటే వాటిలో ఆల్ ఇండియా కోటా సీట్స్ వెళ్లిపోగా మిగిలినటువంటి సీట్స్ లో 5% సీట్స్ ని అంటే సుమారుగా 7 సీట్లు సింగరేణి కాలరీస్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ పిల్లలకి కేటాయిస్తున్నారు. ఓకే. సో వీళ్ళు ఈ ఎంప్లాయర్ దగ్గర నుండి తీసుకున్నటువంటి సర్టిఫికేట్ ని అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఉమెన్ కేటగిరీ 33/1/3 అంటే 33.33% ఉంటుంది. అంటే ఈ పైన చెప్పిన అన్ని కేటగిరీస్ లో కూడా ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది. ఇది తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. తెలంగాణ స్టేట్ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి ఏ టైప్ ఆఫ్ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, అలాగే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, ఏ కేటగిరీలో ఉన్నాయి, ఎవరెవరికి ఇస్తారు అనేది ఇక్కడ చూద్దాము. ఇక్కడ బి కేటగిరీకి 35%, అలాగే సి కేటగిరీకి 15%, అంటే టోటల్ గా 50%. ఎందుకంటే కన్వీనర్ కోటాకి ఆల్రెడీ 50% కంప్లీట్ అయిపోయినాయి కదా. సో రిమైనింగ్ 50% ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఈ 35% ని మరలా 2 కేటగిరీస్ క్రింద డివైడ్ చేస్తున్నారు, B2, B1.
B2కి 85%, అంటే ఇది కేవలము లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ కి మాత్రమే. B1 అంటే నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ కి 15%. అయితే ఈ నాన్ లోకల్ కేటగిరీలో నాట్ ఓన్లీ ఏపీ స్టూడెంట్స్, ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైనా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఏ స్టేట్ స్టూడెంట్ అయినా ఇక్కడ పార్టిసిపేట్ చేయవచ్చు. అందుకని ఈ B1 కేటగిరీలో కట్ ఆఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ లో జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కి ఎక్కడైతే కట్ ఆఫ్ ఆగుతుందో అక్కడ నుండి ఉన్నటువంటి నెక్స్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ కాంపిటీషన్ వచ్చేస్తారు. కాబట్టి తెలంగాణ స్టేట్ లో B1 కేటగిరీకి చాలా హై కట్ ఆఫ్ ఉంటుంది. నెక్స్ట్ ఎన్ఆర్ఐ కేటగిరీ ఆర్ సి కేటగిరీ 15% సీట్స్. ఇవి ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్, ఎన్ఆర్ఐ స్పాన్సరింగ్ స్టూడెంట్స్ అవ్వచ్చు లేదా ఎన్ఆర్ఐ కేటగిరీ స్టూడెంట్స్ అవ్వచ్చు, వీళ్ళకి కేటాయిస్తారు. అంటే ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు, ఏ స్టేట్ వాళ్ళైనా సరే. నెక్స్ట్ ముస్లిం మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి బి కేటగిరీ, సి కేటగిరీ ఉంటుంది. బి కేటగిరీకి అగైన్ 35%, అలాగే సి కేటగిరీకి 15% సీట్స్. ఈ 35 ని కూడా మరలా B2 అంటే లోకల్ స్టూడెంట్స్ కి, అలాగే B1 అంటే నాన్ లోకల్ స్టూడెంట్స్ కి. ఇక్కడ కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది, ముస్లిం మైనారిటీ కాలేజెస్ లో కేవలము లోకల్ అయినా నాన్ లోకల్ అయినా సరే మైనారిటీ సర్టిఫికెట్ కలిగిన స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ సీట్స్ మిగిలిపోతే అప్పుడు నాన్ మైనారిటీ స్టూడెంట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి B2కి 85%, అలాగే B1కి 15%. అంటే ఈ 35% ని ఇలా డివైడ్ చేశారు. ఓకే. నెక్స్ట్ సి కేటగిరీ. సి కేటగిరీకి 15%. ఇక్కడ కూడా తప్పనిసరిగా ముస్లిం మైనారిటీ ఎన్ఆర్ఐ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ అవ్వచ్చు, లేదా స్పాన్సరింగ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, లేదా వేరే ఏ ఇతర స్టేట్ నుండి అయినా సరే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ కలిగి ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ నీలిమ అటానమస్ కాలేజీ. దీనిలో కన్వీనర్ కోటా సీట్స్ ఉండవు. కేవలము బి కేటగిరీ అండ్ సి కేటగిరీ సీట్స్ మాత్రమే ఉంటాయి. ఈ నీలిమ కాలేజ్ లో ఉన్నటువంటి ఈ టోటల్ 100% సీట్స్ ని 85% సీట్స్ బి కేటగిరీకి, అలాగే 15% సీట్స్ సి కేటగిరీకి కేటాయించారు. ఈ 85% సీట్స్ ని అగైన్ B2 కేటగిరీ అండ్ B1 కేటగిరీ క్రింద లోకల్ స్టూడెంట్స్ కి 25% సీట్స్, ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు, వీళ్ళకి 60% సీట్స్ ని కేటాయించారు. సో టోటల్ గా 85%. ఇక్కడ ఎన్ఆర్ఐ కేటగిరీకి సేమ్, ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు. అర్థమైంది కదా? సో ఇలా తెలంగాణ స్టేట్ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ సీట్స్ అలాట్మెంట్ ఉంటుంది. ఓకే. అలాగే ఏపీ మరియు తెలంగాణ స్టేట్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈ 2 స్టేట్స్ కాకుండా, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కాకుండా ఇంకా ఎక్కడ పార్టిసిపేట్ చేయవచ్చు అని ఆలోచిస్తే, సిఎంసి వెల్లూరు అంటే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు ఉంది. దీనికి ఆల్రెడీ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఈ సిఎంసి వెల్లూరుకి అప్లై చేయాలి అంటే సుమారుగా ఫిబ్రవరి మార్చి నెలలో మీరు సిఎంసి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అప్లికేషన్ ఫిల్లింగ్ చేయాలి. ఆ తర్వాత ఎవరైతే స్పాన్సరింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ యొక్క స్పాన్సర్షిప్ సర్టిఫికెట్స్ ను కూడా మీరు సిఎంసికి సబ్మిట్ చేసి ఉండాలి ఈ పాటికే. ఇప్పుడు కేవలము తమిళనాడు కౌన్సిలింగ్ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో మీరు పార్టిసిపేట్ చేసి సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి అసలు ఏ టైప్ ఆఫ్ సీట్స్ ఉంటాయి, ఎన్ని సీట్స్ ఉంటాయి, ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఇక్కడ కేటాయిస్తారు అనేది ఒకసారి చూద్దాము. ఓకే. ఈ సిఎంసి వెల్లూరులో మనకి 100 సీట్లు ఉంటాయి. ఈ 100 సీట్లని 2 పార్ట్స్ క్రింద డివైడ్ చేశారు. ఒకటి మేనేజ్మెంట్ కోటా సీట్స్, రెండవది తమిళనాడు గవర్నమెంట్ కోటా సీట్స్. మేనేజ్మెంట్ కోటా సీట్స్ అంటే అర్థము పేమెంట్ సీట్స్ అని కాదు. ఇప్పటి వరకు నేను ఏపీ తెలంగాణలో మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ అంటే బీ క్యాట్ సి క్యాట్ అని చెప్పాను. ఇక్కడ ఆ మీనింగ్ రాదు. తమిళనాడు మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేయబడేటువంటి సీట్స్ అని అర్థం. అంతేగాని మేనేజ్మెంట్ కోటా సీట్స్ అంటే పేమెంట్ సీట్స్ కానే కాదు. చాలా మంది కూడా మేనేజ్మెంట్ కోటా సీట్స్ అంటే పేమెంట్ సీట్స్ ఉన్నాయి అనుకొని కొద్దిమందికి డబ్బులు ఇచ్చి మోసపోతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయం మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మేనేజ్మెంట్ కోటా సీట్స్ లో మనకి 3 టైప్స్ ఉంటాయి. అంటే ఈ 50 సీట్లని 3 పార్ట్స్ క్రింద డివైడ్ చేశారు. ఓపెన్ కేటగిరీకి 2 సీట్స్ ఇచ్చారు. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైతే నీట్ యూజీ 2025 స్కోర్ ని బేస్ చేసుకొని ఈ సిఎంసికి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నారో ఆ స్టూడెంట్స్ లో టాప్ 2 మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ 2 సీట్స్ కేటాయించబడతాయి. నెక్స్ట్ మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ. మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ అంటే క్రిస్టియన్ చర్చెస్ వాళ్ళు లేదా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఈ స్టూడెంట్స్ కి స్పాన్సర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. ఆ స్టూడెంట్స్ కి టోటల్ గా 38 సీట్స్ కేటాయించారు. నెక్స్ట్ సిఎంసి వెల్లూరు స్టాఫ్ కోటా. సిఎంసిలో ఎవరైతే జాబ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ పిల్లలకి 10 సీట్స్ కేటాయించారు. ఈ రిమైనింగ్ 50 సీట్స్ ని తమిళనాడు గవర్నమెంట్ కోటా సీట్స్ క్రింద డివైడ్ చేశారు. ఇక్కడ కూడా 3 కేటగిరీస్ ఉన్నాయి.
ఫస్ట్ది తమిళనాడు గవర్నమెంట్ కోటా ఇంక్లూడింగ్ స్టేట్ రిజర్వేషన్స్. అంటే తమిళనాడులో ఉన్నటువంటి స్టేట్ రిజర్వేషన్స్ ని బేస్ చేసుకొని జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ కేటగిరీస్ అందరికీ కలిపి 20 సీట్స్ కేటాయించారు. అలాగే అలాగే ఈ తమిళనాడు గవర్నమెంట్ స్కూల్స్ లో ఎవరైతే 6th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు చదువుతారో ఆ స్టూడెంట్స్ కి 2 సీట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే తమిళనాడు స్టేట్ మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ అంటే తమిళనాడు లోకల్ స్టూడెంట్స్ అయ్యుండి క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ లేదా చర్చెస్ నుండి స్పాన్సర్షిప్ గాని పొందితే వాళ్ళకి 28 సీట్స్ కేటాయిస్తారు. ఇలా టోటల్ గా సిఎంసిలో సీట్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో ఎవరైతే సిఎంసికి అప్లై చేస్తారో వాళ్ళు తమిళనాడు మెడికల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా మీరు సిటీ అలాట్మెంట్ పొందవలసి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్, ఇక వేరే స్టేట్స్ లో ఎక్కడెక్కడ సీట్స్ ఉన్నాయి అనేది కూడా కొంచెం మీకు బ్రీఫింగ్ ఇద్దాము అనుకుంటున్నాను. మనకి ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలు దాటి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడైనా పార్టిసిపేట్ చేయాలి అంటే కేవలము మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. మేనేజ్మెంట్ కోటా అంటే అర్థము బి కేటగిరీ అండ్ సి కేటగిరీ. బి కేటగిరీలో కేవలము 15% నాన్ లోకల్ కేటగిరీలో మాత్రమే పార్టిసిపేట్ చేసే అవకాశం వేరే ఏ ఇతర రాష్ట్రంలోనైనా సరే ఉంటుంది మీకు. అలాగే ఒకవేళ మీరు ఎన్ఆర్ఐ కేటగిరీ లేదా సి కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అన్నా కూడా 15% సీట్స్ కి మాత్రమే పార్టిసిపేట్ చేసే అవకాశం వేరే ఏ ఇతర స్టేట్స్ కైనా వెళ్ళి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే అసలు ఏ ఏ స్టేట్స్ లో మనకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, మన తెలుగు వాళ్ళు వెళుతూ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి అనేది ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ వన్ చూసినట్లయితే కేరళ కౌన్సిలింగ్. కేరళ కౌన్సిలింగ్ అంటే కేఈఏఎం అంటారు. అంటే మీరు గూగుల్ సెర్చ్ బార్ లో కేఈఏఎం అంటే కేరళ కౌన్సిలింగ్ వెబ్సైట్ లోకి వెళ్తారు. ఓకే. నెక్స్ట్ కర్ణాటక కౌన్సిలింగ్ కేఈఏ అంటారు. నెక్స్ట్ తమిళనాడు కౌన్సిలింగ్ టిఎన్ మెడికల్ సెలక్షన్. ఓకే. నెక్స్ట్ మహారాష్ట్ర ఎంఎంసి, పుదుచ్చేరి సెంటాక్, ఉత్తరప్రదేశ్ యూపీ నీట్, ఛత్తీస్గఢ్ సిజిడిఎంఈ. అంటే ఇవి జస్ట్ మీరు ఆ కౌన్సిలింగ్ వెబ్సైట్స్ చూడటానికి కోడ్స్ ఇవి. ఓకే. అయితే ఆల్రెడీ కేరళ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది, అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కర్ణాటక కౌన్సిలింగ్ చూసినట్లయితే ఇది ఆల్రెడీ నీట్ ఎగ్జామినేషన్ జరగక ముందే రిలీజ్ అయింది, చాలా మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అయినా సరే ఇప్పుడు నీట్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు కాబట్టి మరలా ఒకసారి రీఓపెన్ చేస్తారు. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే కర్ణాటక కౌన్సిలింగ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ తమిళనాడు కౌన్సిలింగ్ తీసుకుంటే ఇక్కడ ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మహారాష్ట్ర ఇంకా ఓపెన్ అవ్వలేదు. నెక్స్ట్ పుదుచ్చేరి ఇది కూడా ఓపెన్ అవ్వలేదు. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఇది కూడా ఓపెన్ అవ్వలేదు. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ ఇది కూడా ఓపెన్ అవ్వలేదు. అతి త్వరలో ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియోను వాచ్ చేస్తూ ఉన్నారో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉండి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను. మీకు ఒకవేళ ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి పెయిడ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మొబైల్ నెంబర్ లో మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. అయితే ఇది కేవలము ఆన్లైన్ కౌన్సిలింగ్ మాత్రమే కాబట్టి ఏ స్టేట్ అయినా ఏ కంట్రీ అయినా సరే మీరు ఏ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసినా సరే మీకు జూమ్ లింక్ ద్వారా స్క్రీన్ షేర్ చేసి లైవ్ లో మీకు టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మీ ప్రెసెన్స్ లో మాత్రమే చేయబడుతుంది. సో మీకు ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.